మా సొమ్ము లూటి చేస్తుర్రు, మా సొమ్ముకు నోసి పుట్టిర్రు, మా సొమ్మును మొత్తం ఆగం జగన్నాథం చేస్తుర్రు అని తెలంగాణ జనాలు కుతికే కూలబడంగా నోరు బొంగుగా మొత్తుకుంటుర్రు అట. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు గా కథ వ్యవహారం ముంగటేసుకున్నారట. ఇక చూడుర్రి వీళ్ళ భాగవతం ఎంత ముద్దుగుంది. లూటీ చేస్తున్నారో ప్రజాధనము, లూటీ చేస్తున్నారో ప్రజల సొమ్ము, లూటీ చేస్తున్నారో ప్రజాధనము, లూటీ చేస్తున్నారో ప్రజల సొమ్ము. ఇక మరి కరువు చూసినోళ్ళు, కాలం చూసినోళ్ళు ఇక మరి కుర్రకాకి ఏం తెలుసు ఉండేరు దెబ్బ అన్నట్టుగా ఎందుకు చేస్తున్నారు? రాజకీయ మరి కాంగ్రెస్ ముత్తైదువులు ఈ రకంగా ఎందుకు ఎంచుకుంటున్నారు, ఎందుకు పోతున్నారు, ఏం సకదనం ఉంది, ఏమైనా ఇలం బలం ఉందా అని దీర్ఘాలు తీస్తున్నారట ప్రజా సంఘాల నాయకులు. ఎందుకు ఏంది ఏం కథ అసలు ముచ్చటేందంటే, ఇక మరి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఉండే కదా, ఇక ఆయన పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారట. సరే బాగానే ఉంది ఈడిదాకా కథ. ఆయన ఎమ్మెల్యే వేడుకలకు వెళ్తేందుకు హెలికాప్టర్లో పోతున్నారట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. అమ్మని దండం పెడితిరా నాయన, ఇదా అసలు కథ? అయ్యలారా, మిమ్మల్ని గెలిపించి అసెంబ్లీలో చట్టసభలో కూర్చోబెట్టింది దేనికి? ఇయ్యర కయ్యం పెట్టుకుంటేందుకు కాదు. నిన్న మొన్న గదే నడిచింది అసెంబ్లీలో. కానీ ఇప్పటికైనా ప్రజాసేవలో మునిగి జనాలకు ఏం కావాలి, ఎక్కడ ఏం సమస్య ఉంది అని గాదాల మీద సోయి పెట్టుర్రు అంటే, ఈ రకంగా పుట్టినరోజు వేడుకలకు కూడా హెలికాప్టర్లో పోతుర్రు అంటే ఇక ఏమని చెప్పాలి, ఏమనాలి అని ఇక ప్రజా సంఘాల నాయకులు ఒక్కరిని ఒక తిరిగి అంటలేరటనులా. ఇక చూస్తుర్రా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇక అటు వెళ్తే ఆయన మన ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఆమె కాల్వ సుజాత, ఇగో ఈ రకంగా హెలికాప్టర్లో పోయి ఇగో గిట్ల సెల్ఫీ దిగి గిట్ల పెడితే ఇటు మళ్తే ప్రజా సంఘాల నాయకులు, అటు మళ్తే సోషల్ మీడియా పోరగాళ్ళు ఒకటే కామెంట్లు పెడుతుర్రోలా వీళ్ళ మీద ఎరుగా మరగా.